హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు నేను సమీర్ గారితో చిన్న చిట్ చాట్ చేయడానికి మన స్టూడియోకి పిలిచేసుకున్నాను. సో ఆయనతో ఇండస్ట్రీ గురించి లైక్ పాలిటిక్స్ గురించి ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఏమనుకుంటున్నారో అన్నీ మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వెంటనే మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మీ జర్నీ బిగ్ బాస్ నుంచి ఎక్కువ నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ నుంచి తెలుసు కాబట్టి బిగ్ బాస్ క్వశ్చన్స్తోనే స్టార్ట్ చేస్తున్నా. లైక్ బిగ్ బాస్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు చాలా మంచిగా ఉండేది. ఫస్ట్ సీజన్ నేను చూసినంత ఇంట్రెస్టింగ్గా ఇప్పటికి ఎవ్వరు చూడట్లేదు. ఇప్పుడు వచ్చిన సీజన్స్ ఆల్మోస్ట్ 7 సీజన్స్. అయితే ఇప్పుడున్న సీజన్స్కి అప్పుడున్న సీజన్స్కి డిఫరెన్స్ ఏంటి తెలుస్తుంది అంటే ఇప్పుడు పీపుల్స్కి అప్పుడు జెన్యున్గా తీసుకుని వెళ్ళేవారు కంటెస్టెంట్స్ని. ఇప్పుడు డబ్బులు కడితేనే కానీ తీసుకెళ్ళట్లేదు. డబ్బులనే కాదు ఇంకా చాలా విషయాలు వెనకాల జరుగుతాయని కూడా చాలా మందికి తెలుసు. బట్ అవన్నీ పక్కన పెడితే డబ్బులు అనేది మెయిన్ మ్యాటర్ ఇక్కడ. అది ఎంతవరకు కరెక్ట్, నిజమేనా కాదా? ఒక ఇండస్ట్రీ పర్సన్గా బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన పర్సన్గా మీకు తెలుస్తుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. మమ్మల్ని తీసుకున్నప్పుడు యాక్చువల్లీ వాళ్ళు పే చేశారు మాకు. దే పెయిడ్ వెరీ వెల్. అంటే అప్పుడు ఎవరు పెద్దగా బిగ్ బాస్ తెలియదు కదా ఎవరికి తెలియదు. పైగా ఫోన్ ఎవరంట, అక్కడ లోపల అదే బయటికి రానివ్వరంట, అది టీవీ ఉండదంట, మ్యూజిక్ వినకూడదంట, అండ్ మీ బట్టలు మీరే ఉతుక్కోవాలంట. ఇలాంటివన్నీ చెప్పేసరికి ఎవరికి ఇంట్రెస్ట్ చూపించలేదు. మనకెందుకు వచ్చింది గొడవ అని. నాకు అది ఇంట్రెస్ట్ కలిగింది. ఇది ఏదో బాగుంది కాన్సెప్ట్. అలా అనుకున్న వాళ్ళు లోపలికి వచ్చారు. ఫస్ట్ సీజన్లో వీళ్ళకి ఎండమాల్ టీమ్కి మా టీవీ వాళ్ళకి ఇట్ టుక్ అబౌట్ 1 year టు గ్యాదర్ 13-14 people. 1 year అంతమందిని గ్యాదర్ చేసి పట్టుకుని బాబు షో బాగుంటుంది ఇది అని. ఫస్ట్ సీజన్ ఎప్పుడైతే క్లిక్ అయిపోయిందో ఇంకా అక్కడ మేము వస్తాం ఇంకా ఎగబడ్డారు. ఈ మనీ కాంట్రవర్సీస్ ఇవన్నీ విన్నాను నేను. ఇప్పుడు ఏదో అని విన్నాను, చాలామంది చెప్పారు. బట్ మనం డైరెక్ట్గా చూడలేదు కానీ మనకు తెలీదు. బట్ నాకు తెలిసిన క్లోజ్ అసోసియేట్స్ కూడా ఏదో ఇస్తేనే ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి పే చేయట్లేదా సార్? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి పే చేయట్లేదా అంటే అప్పుడు మీకు పే వీళ్ళు రివర్స్ లో పే చేస్తున్నారని అందరు బయట అంటే బయట వచ్చిన టాక్ రివర్స్ లో పే చేయడమే కాకుండా మనం ఎంత పే చేస్తే దానికి డబుల్ మన లోపల ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పేమెంట్ మనకు వస్తుంది అన్న అజంప్షన్ తోటే వెళ్తున్నారు కదా లోపలికి. ఆ థాట్ తోనే వెళ్తున్నారు. యాక్చువల్గా అది ఆ కాన్సెప్ట్ అది కరెక్ట్ కాదు కదా, ఉండదు అలా. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుని పంపిస్తున్నారు అంటే మీరు వచ్చేటప్పుడు మీకు ఇస్తామని ఎందుకుంటుంది అది? అయితే మీరు ఇవ్వాలి, లేకపోతే నేను తీసుకోవాలి, అంతే కదా. సో ఐ డోంట్ థింక్ అది 50 లక్షలు ప్రైజ్ మనీస్ పెట్టడం ఏమో తెలియదు. కాకపోతే నాకు ఒకటే ఇదేంటంటే ఎవరు టాప్ 5 ఉంటారు, ఎవరు టాప్ 3 ఉంటారు, ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు తెలిసిపోతుంది క్లియర్గా. ఇంకొక 6-7 weeks ఉందనగానే తెలిసిపోతుంది. అసలు కంటెస్టెంట్స్ కూడా రివీల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు మీరు 1 year గ్రౌండ్ వర్క్ చేస్తే కానీ మమ్మల్ని లోపలికి తీసుకోలేదు 13 members అన్నారు. ఇప్పుడున్న సీజన్స్కి అప్పుడున్న సీజన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ అవుతుండగా ఇంకో సీజన్ రెడీ అయిపోతుంది, కంటెస్టెంట్స్ కూడా లిస్ట్ బయటకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మా సీజన్ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ఒకసారి ఎలిమినేట్ అయిపోయిన వ్యక్తి లోపలికి ఎలా వెళ్తాడండి? మీరు ఒకసారి నాకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు ఒకసారి. ఇప్పుడు ఎలిమినేషను ఓట్స్ లేకపోతేనే కదా. ఓట్స్ తక్కువ అయితే ఎవరు తక్కువ ఉంటే 10 మందిలో ఎవరికి 10వ స్థానంలో ఉంటే ఆడ ఎలిమినేషన్ కదా. మరి లోపలికి ఎలా వస్తాడండి? మళ్ళీ కొంతమంది 3 సార్లు వచ్చిన వ్యక్తులు ఉన్నారు లోపలికి. సో ఆల్ దిస్ ఈజ్ ఇప్పుడు అనుకోవాలి. ఇంకా మనకు తెలియదు, డైరెక్ట్ మనం చూడలేదు, మనకి ఎవిడెన్స్ తెలియదు. కాకపోతే హౌ కెన్ అ పర్సన్ హూ ఇస్ ఎలిమినేటెడ్ కమ్ ఇన్ టు బిగ్ బాస్ అగైన్? హౌ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్ని తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటున్నారు, సీనియర్స్ని కూడా తీసుకుంటారంట ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ దీనికి. కొత్త వాళ్ళని ప్లస్ సీనియర్స్ని ఇప్పుడు ఒక పేరుని పెట్టడం, విడిపోయిన వాళ్ళని పంపించడం ఇప్పుడు కూడా నడుస్తుంది కదా సార్. ఇప్పుడు ఒక టాక్ నడుస్తుంది కదా. ఇప్పుడు ఈ సీజన్కి వచ్చే బిగ్ బాస్కి విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపిస్తాను అని అంటున్నారు బిగ్ బాస్లోకి. విడిపోయిన వాళ్ళు ప్రశాంతంగా బతకడం వాళ్ళకి ఇష్టం లేకపోతే పంపించాలి. ఇప్పుడు విడిపోయిన వాళ్ళు హాయిగా విడిపోయి ఎవరి కాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి ఒక ఇంట్లో పడేస్తే కొట్టుకు చావమనే కదా, మా కంటెంట్ ఇవ్వండి అనే కదా. ఇంకేంటి అంటే కలిసే అవకాశాలు కూడా ఉంటాయేమో అని. అంటే అందరు టైం స్పెండ్ చేస్తారు కదా సార్, ఆ టైంలో మనసు మారచ్చు అనే. ఆ హౌస్లో కలవడాలు ఉండవు, విడిపోవడాలి. అది అవదమ్మా.
నిజంగానే అవదేమో సార్. ఆ ఇల్లే కాంట్రవర్షియల్ ఫైర్ మీద ఉంటుంది అది. ఫస్ట్లో అంతా పాటలు వేస్తారు, డాన్సులు చేస్తారు, తినిపించుకుంటారు, నన్న కన్నా బుజ్జి బుజ్జి అంటారు, డాడీ లేదు మమ్మీ లేదు నేనే నీకు డాడీ, ఇదిగో నా షోల్డర్, అన్నీ జరుగుతాయి బిగినింగ్. తర్వాత వెలిగిస్తారు పోయి ఒక్కొక్కరి కింద పెడతారు నిప్పు బిగ్ బాస్. సో అది బిగ్ బాస్ అపార్ట్, మీరు ఒక ఇండస్ట్రీ పర్సన్గా నాకు వినపడిన ఒక రూమర్ చాలా కోట్లు సంపాదించుకున్నారని ఇండస్ట్రీలో, నిజమేనా? ఎవరు చెప్పారు మీతో? మీరే నాస్టీ వికీపీడియా అది ఇది అని అంటారు కదా సార్, అవి చూసి ఇవి చూసి వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి. నాస్టీ వికీపీడియా అది, నాస్టీ వర్స్ట్ అది. అది కనీసం నా ఏజ్తో పాటు తప్పు, రాంగ్ వాళ్ళు రాసేది. అంటే నేను నా ఏజ్ అంతా దానికన్నా తక్కువ ఉంది దాంట్లో, నేను ఎక్కువ రాసాడు నేను అలా అంటున్నాను అనుకుంటున్నారేమో, తప్పు, రాంగ్ అది. ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ అబౌట్ వాట్ దే రోట్ అబౌట్ మీ. నా మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు, కానీ అందరూ ఒకరి గురించి తెలుసుకోవాలంటే వికీపీడియా ఓపెన్ చేసి కొట్టేస్తారు, పేరు కొట్టేస్తారు. దానిలోనే బండ బూతులు ఉన్నాయి. అది ఎలా మార్చాలో నాకు తెలియట్లేదు, లేకపోతే ఎవరినైనా కనుక్కోవాలి. అలాగే అది మారదంటే వాళ్ళ కర్మ, అంతే, ఎవరు చూసుకుంటారో వాళ్ళ కర్మ. కాకపోతే నేను కోట్లు సంపాదించానని ఎవరన్నారు, వాళ్ళ మాట నిజమైతే నిజంగా ఐ ఫీల్ వెరీ థంబ్నెయిల్స్ మహిమ. నేను 25 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ₹1 కోటి, ఒక్క 1 crore చూడలేదు నేను ఇప్పుడు దాకా. ఐ స్వేర్. అంటే ఫ్లో కాదు కదా, 25 ఏళ్ల నుంచి ఫ్లో కాదు నేననేది. ఒక బ్యాలెన్స్ మన దగ్గర 1 crore ఉంది అనేది ఇప్పుడు ఈ రోజుకి నేను 25 ఏళ్ళలో చూడలేదు. ఇప్పుడున్న ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్స్ కూడా బాగానే పెంచారు కదా సార్, ఇప్పుడు కాంపిటీషన్ కూడా బాగా నడుస్తుంది. యా, కాంపిటీషన్ నడుస్తుంది. కాకపోతే అవుట్ ఆఫ్ తెలుగు, ఐ మీన్ అవుట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ, బయట నుంచి కూడా తెచ్చుకొని, తమిళనాడు నుంచి, కేరళ నుంచి, కన్నడ నుంచి, హిందీ నుంచి ఆర్టిస్టులని విపరీతంగా తెచ్చేస్తున్నారు. అవును, కొత్త వాళ్ళకి, ఇక్కడున్న వాళ్ళకి అసలు అవకాశం దొరకట్లేదు. ఇది అది ఎప్పుడు పోతుందో తెలియదు. ఇంకా పెద్ద డైరెక్టర్లే అలా చేస్తారు, ఇలానే అవుతుందేమో కానీ పోదేమో అనుకుంటున్నాను. అంటే వాళ్ళలా మీరు పెర్ఫామ్ చేయండి అని ఒక మాట అన్నారంటే ఛాలెంజ్ చేస్తాం మేము, రెడీ, ఎస్ రెడీ. వాళ్ళకి భాష కూడా రాదు పాపం. అవును, భాష రానప్పుడు ఏం చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు. ప్రకాష్ రాజ్ గారు లాగా భాష నేర్చుకొని దాని మీద కమాండ్ ఇది చేసి ఎంతమంది చేస్తారు అలాగా? అలాంటి వాళ్ళతో వాళ్ళకి పాదాభివందనం, నమస్కారం పెట్టాలి. యాజ్ ఏ టాలీవుడ్ పర్సన్గా మీరు అన్నీ చేశారు సార్, లైక్ కమెడియన్గా చేశారు, ఆర్టిస్ట్గా చేశారు, సీరియల్ యాక్టర్గా చేస్తున్నారు కదా. అప్పుడున్న కామెడీ ఇప్పుడు అసలు కనబడట్లేదు. లైక్ అప్పుడు బ్రహ్మానందం గారు చేసిన హల్చల్, ఇప్పటికే ఆయనకి అదే క్రేజ్ ఉంది, కానీ ఇప్పుడు అంత ఫ్రెష్ కామెడీ మనం ఇండస్ట్రీలో చూడట్లేదు. మైండ్ సెట్ మారిపోయింది, జనాల మైండ్ సెట్ మారిపోయింది. అప్పుడు మనకి హెల్దీ కామెడీ ఉండేది. ఈవీవి గారు కానీ, జంజాల్ గారు కానీ, అలాంటి వాళ్ళు తీసిన హెల్దీ కామెడీ ఉండేది. ఇప్పుడంతా ఎక్కువ డబుల్ మీనింగ్ ఉంటే తప్ప నవ్వురాని పరిస్థితి అయిపోయింది. ట్రెండ్లు మారుతూ ఉంటే మరి వాళ్ళు కూడా ఆ ఫ్లోలో దాని ప్రకారమే వెళ్ళాలి కదా. ఇప్పుడు లాంగ్వేజ్ కూడా, సినిమాల్లో మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఇప్పుడు బోల్డ్ వర్డ్స్ బయటికి మాట్లాడేస్తున్నారు. బీప్ లేదు, బీప్ కూడా లేదు. ఇప్పుడు ఇంతకుముందు బీప్ వేసేవాళ్ళు, ఇంతకుముందు అసలు ఫస్ట్ మాట్లాడేవాళ్ళు కాదు, తర్వాత మాట్లాడి బీప్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు బీప్ కూడా లేదు. ఇప్పుడు అంటే బికాజ్ ఏంటండి అందరూ మాట్లాడే లాంగ్వేజ్ అండి ఇది, ఏంటండి ఇప్పుడు బొక్క అంటే ఏమైంది బొక్క అంటే ఇప్పుడు అది ఇప్పుడు నా కొడక అనేది కూడా ఇంత ముందు వేసేవాళ్ళు కాదు, పెద్ద పెద్దవే వస్తున్నాయి. అవును పెట్టడం కానీ, అవును, అవి బయటకు కూడా అనేస్తున్నారు, బయటకు అనేస్తున్నారు కొన్ని సినిమా. ఇప్పుడు రాజమౌళి గారిది ఒక సినిమా ఉంది, సింహాద్రి అనే సినిమా. సింహాద్రి అనే సినిమాలో ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేస్తారు. గ్యాంగ్ రేప్ చేసి రాహుల్ దేవ్ విలన్స్ గ్యాంగ్ రేప్ చేస్తారు ఒక వ్యాన్లో. దాని తర్వాత వెంటపడి ఆ రాహుల్ దేవ్ని చంపుతుంటే ఎవరైతే గ్యాంగ్ రేప్ చేయబడిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయి చంపే అన్న లంచా కొడుకునే ఉంటుంది. అది ఉంచారు. మీకు అప్పుడు అది బూత్ అనిపించదు, ఇన్సిడెంట్ అలాంటిది. అక్కడ వర్డ్ పడాలి, అంతకన్నా పెద్ద వర్డ్ పడాలి యాక్చువల్గా. ఆడిని అలా తిట్టింది అంటే, ఒక అమ్మాయి నోట్లోంచి తిట్టిందంటే తనకి జరిగింది, అది జస్టిఫైడ్. అలా యూజ్ చేస్తే ఇట్స్ ఓకే, దట్ ఈస్ ఓకే. ఈవెన్ సెన్సార్ కూడా అప్పుడు అబ్జెక్ట్ చేయలేదే, బీప్ వేయలేదే.
అని ఏమని అలా రాలేదు, బయటికి డైరెక్ట్గా అనింది. అది ఈ వాజ్ కాన్ఫిడెంట్, ఈ వర్డ్ సెన్సార్ ఆపరు, బీప్ చేయరు, ఈ వర్డ్ ఆడికి కరెక్ట్, అంత మృగం లాంటి వాడికి అని అలా. ఇప్పుడు ఊరికే మాటికి వాట్ ద అని మాట్లాడేస్తే. అయితే టాలీవుడ్ గురించి పక్కన పెడితే ఇప్పుడు పర్సనల్ లైఫ్గా నేను మిమ్మల్ని చూసినంత వరకు మీరున్నంత ఫ్రీగా మీ లైఫ్లో మీ ఫాదర్తో లేరు అని మీరే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. నాకు అంత మంచి రిలేషన్ లేదు అని. ఇంత జోవియల్గా ఉండే పర్సను, ఇంత ఫ్రీగా మాట్లాడే పర్సను, ఇంత ఓపెన్గా ఉండే పర్సన్కి ఏంటి ప్రాబ్లం? అంటే ఫాదర్తో ఎవరికి అంత ఇష్యూస్ ఉండవు, ఒకవేళ ఉన్నా కూడా అంత బోల్డ్గా బయటకు వచ్చి నేను మా ఫాదర్తో అంత రిలేషన్ లేదని చెప్పే అంత బోల్డ్నెస్ ఎవరికి ఉండదు. మీరు ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు, ఆర్ ఎల్స్ లేదు అని అంటే ఆ రిలేషన్ దేనికి కారణం ఏమై ఉంటుంది, అసలు ఏంటి అనేది తెలుసుకోవాలని క్యూరియాసిటీ. రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ మంచి రిలేషన్షిప్ అయినా అంత బాండింగ్ లేదు అనేది పదం ఎందుకు వచ్చింది అని. అంటే నేను ఒకటి, మై మదర్ ఈజ్ అ బ్రాహ్మణ్, మా ఫాదర్ ముస్లిం. ఓకే, నేను ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ వాళ్ళిద్దరిది. మా ఫాదర్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు యాక్చువల్లీ హీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ దట్ హీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్. He was already married with married, and he had 2 kids with the other first wife. మా మదర్కి అది తెలియదు. ఇంట్లో ఫైట్ చేసి, మా ఇంట్లో అంటే మా తాతగారితో, మా మదర్ వాళ్ళ ఫాదర్తో, స్టాంచ్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ, సడన్గా ఒక ముస్లిం రిలీజన్ అన్న తెలుసా సార్ ఎవరికి? మదర్కి. ఎవరు రిలీజన్? తెలుసు. రిలీజన్ అనేది పట్టించుకోలేదు. రిలీజన్ డస్ నాట్ కమ్ ఇన్ బిట్వీన్ లవ్ అని షీ టుక్ ఇట్. సో ముస్లిం ఎవరినివ్వండి, క్రిస్టియన్ ఎవరిని, వాట్ ఎవర్, మనిషి ఆ పర్సన్ నచ్చారు కాబట్టి షీ వాంటెడ్ గెట్ మ్యారీడ్. షీ గాట్, ఇంట్లో ఫైట్ చేసి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. అఫ్ కోర్స్ తగిలేశారు ఇంట్లోంచి, మా మదర్ని నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమని ఆబ్వియస్లీ తగిలేశారు. తర్వాత నేను పుట్టిన తర్వాత ఏదో మెల్లగా ఏదో కొంత, అప్పటికి ఫుల్గా కాదు, కొంత మా మదర్ని రానిచ్చారు, మా ఫాదర్ని రానిచ్చారు. నేను పుట్టిన తర్వాత హీ లెఫ్ట్ టు దుబాయ్ బిజినెస్ అని చెప్పి. నేను 3rd month అప్పుడు మా మదర్ని తీసుకుని వెళ్ళిపోయి. అప్పుడే తెలిసిందా మీ మదర్కి ఫస్ట్ వైఫ్ ఉన్నారని చెప్పి? అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అదే ఫస్ట్ టైం తెలియదు. అక్కడ తీసుకెళ్ళింది కూడా ఎందుకంటే చాకరీ, పని చేయడానికి ఒకళ్ళు ఉండాలి అని ఆ టైప్. హీ వాజ్ ఓన్లీ విత్ హిజ్ ఫస్ట్ వైఫ్స్ కిడ్స్ అండ్ ఫస్ట్ వైఫ్. లక్కీగా ఆవిడ ఫస్ట్ వైఫ్ కూడా మంచి ఆవిడ అవ్వడం, మా మదర్ని పెద్దగా హింసించకుండా ఇద్దరు మళ్ళీ బ్యాక్ నేను తీసుకొచ్చా. యాక్చువల్లీ అంటే బ్యాక్ పంపించలేదు మా మదర్ని. అంటే నన్ను మా అమ్మమ్మ గారు, తాతగారి దగ్గర పెరిగాను నేను. రైట్ ఫ్రమ్ నా థర్డ్ మంత్ ఇయర్ కాదు, అదే నేను కన్ఫ్యూజ్ అయ్యా. థర్డ్ మంత్ నుంచి కిడ్, థర్డ్ మంత్ కిడ్ అండి. మీ మదర్ వెళ్ళి ఎప్పటికి తీసుకొని వచ్చారు మీరు అనేది నాకు క్వశ్చన్. మదర్ని నేను ఇక్కడికి తీసుకురావడమా? నేను మదర్ని తీసుకొచ్చింది ఆఫ్టర్ ఐ టర్న్డ్ 22. అంటే 22 వచ్చే వరకు ఆవిడ అక్కడే ఉన్నారా? 2 yearsకి ఒకసారి వస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మనకి ఫోన్లు లేవు, వీడియో కాల్స్ లేవు, ఓన్లీ ల్యాండ్ ఫోను అదే ఒకటే ఉండేది, ఎప్పుడో ఫోన్ వచ్చేది అలా. అంటే నేను ఐ వాజ్ నాట్ అటాచ్డ్ కంప్లీట్. మా ఫాదర్ అయితే అసలు కంప్లీట్లీ నేను ఒక 6 సార్లు చూసుంటానేమో నా ఈ మొత్తం లైఫ్లో. అండ్ హీ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ. ఫాదర్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ. నాకు తెలియదు, నాకు డాడీ అని పిలవడం కూడా తెలియదు, నాన్న అని పిలవడం. ఐ డోంట్ ఫీల్ సాడ్, ఐఎమ్ ఫైన్. మేబీ ఇంకా దారుణంగా ఉండేదేమో, ఆయన దూరంగా ఉండడమే మంచిది అనే దీనిలో ఉన్నాను నేను. అదే నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ పడింది, ఏంటి దీని వెనకాల స్టోరీ అనేది. ఇది నేను వద్దని చాలాసేపు ఆలోచించి క్యూరియాసిటీ ఆపుకోలేక అడిగేశాను. బట్ మీరు చాలా ఫ్రీగా చెప్పినందుకు ఐఎమ్ హ్యాపీ. దాంట్లో ఏముంది నథింగ్. వాట్ హ్యాపెన్ టు మీ ఐఎమ్ ఓపెన్లీ సేయింగ్. నాకు అందుకనే ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్స్, నాకు పేరెంట్స్ కన్నా ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ ఫ్రెండ్స్ తోటి పెరిగినంత ఫ్రెండ్స్ తోటే నిజం చెప్పాలంటే. ఫ్రెండ్స్ ఐ హ్యావ్ హోల్ వరల్డ్ ఆఫ్ ఫ్రెండ్స్. నా సర్కిల్ ఎంత వైజాగ్ కానీ, నాకు ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ కానీ చెప్పలేనంత పెద్ద సర్కిల్ నాది. అది ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్.
ఒక్క తండ్రిని ఇవ్వలేదంటే ఇంతమంది జనాల్ని. ఇప్పుడు మీ మదర్ ఎక్కడ ఉన్నారు సార్? ఏం చేస్తారు? నా దగ్గరే. మీ దగ్గర? ఎస్, అప్పటి నుంచి. అంటే ఒక్కొక్కసారి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు కదా. వన్ ఫైన్ డే పాస్పోర్ట్ చింపేశా. మీకు ఈ మ్యాటర్ తెలిసాక? ఇది ఇవన్నీ తెలిసాకో తెలియకో అవన్నీ నేను ఆలోచించలేదు. నా దగ్గరే ఉండు అని చెప్పి ఐ వాంటెడ్ హర్ టు స్టే బ్యాక్. వెళ్ళిపోతున్న ప్రతిసారి ఏడుపు, నువ్వు ఎప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ మా దగ్గర ఉండు అని. నేను ఇంకా అది ఇంకా వెళ్ళిపోయి ప్రతిసారి ఇది ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతుందని పాస్పోర్ట్ చింపేశాను. బాగా కొట్టారు నన్ను, అది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కదా, అలా ఇచ్చేస్తాం, కొట్టారు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు స్టే బ్యాక్. నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసాను, ఇండస్ట్రీలోకి దీనికి వచ్చాను, నాకు కొంచెం లేదు అంటే మదర్ సపోర్ట్ అంతా స్టడీస్ వరకు ఉండేది. నేను ఇండస్ట్రీలోకి రావాలి, నా ఇంట్రెస్ట్ సోలో, నా ఇంట్రెస్ట్. ఇప్పుడు నన్ను యాక్చువల్గా డిగ్రీ దాకా నన్ను చదివించిందంతా అమ్మే, మదరే. సో మా మామయ్య గారి దగ్గర వాళ్ళ దగ్గర పెరిగాను కాబట్టి షీ యూస్ టు సెండ్ మనీ. సో అలా చదివాను. బట్ ఆ తర్వాత ఐ వాంటెడ్ ఇంకా నాకు పెట్టడానికి ఎవరు పెడతారు? ప్రతిదీ ఏది కావాలన్నా అడగాలి, ఇంట్లో ప్రతిదీ అడగాలి. సో నాకు యంగ్ ఏజ్లోనే ఐ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ మై ఫీట్, సంపాదించుకోవాలని చెప్పి అరౌండ్ 20-22 అప్పుడే ఇక్కడ మైండ్లో స్టార్ట్ అయిపోయింది. సో ఐ టక్ మనీ దీనిలోకి ఎంటర్ అయ్యాను. బై గాడ్స్ గ్రేస్ ఐ కుడ్ స్టాండ్ అట్లీస్ట్. అప్పుడున్నంత స్పీడ్, అప్పుడున్నంత ఇండస్ట్రీ ఇప్పుడు ఉండుంటే చాలా మంది లైఫ్స్ బాగుండేవి. స్పీడా అంటే లైక్ ఎట్లా అంటే ఒక ఛాన్స్ కోసం మనం అంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదనిపించింది. ఇప్పుడే చాలా ఈజీ ఇండస్ట్రీలోకి ఎంటర్. లేదు ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, ఇప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మా. ఇప్పుడు టాలెంట్ కన్నా కూడా వేరేవే చూస్తున్నారు సార్. కరెక్ట్. యు ఆర్ టాకింగ్ అబౌట్ లేడీస్. బాయ్స్ కూడా కామన్ వాళ్ళకున్నాయి. ఏ ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా ఆ ఇండస్ట్రీలో ఒకళ్ళు ఉంటున్నారు ముందు మెయిన్ ద్వారం దగ్గరే. ఇది ఓపెన్ అయితేనే లోపలికి ఎంట్రీ అంటున్నారు కదా. సో అది బేస్ చేసుకుని అన్నా నేను, అప్పుడే కొంచెం బాగుండేది అని. మగవాళ్ళ దగ్గర నుంచి అయితే డబ్బులు, ఆడవాళ్ళ దగ్గర నుంచి ఇంకోటి, అంతే. ఇది అన్ని చోట్ల కాదు, నేను ఇది ఇస్తా అన్నట్టే ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీవేర్, కొన్ని చోట్ల ఉంది, బట్ నాట్ ఎవ్రీ. నాకు తెలిసినంత వరకు నేను ఫేస్ చేసినవే చెప్పాను నేను, అంతే. మీరు అందంగా ఉన్నారు, మరి ఏం చేస్తాం, మరి వాళ్ళ ఫాల్ట్ కాదు.